ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ఒక రోజు ముందు నుండే ఈ కార్యక్రమాన్ని చాలా పాఠశాలల్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మరి సుమారు ఈ ఒక పాఠశాలలోనే 200 ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. మరి దీని వెనుక ఉపాధ్యాయుల యొక్క కృషి ఉంది. మరి గౌరవ ఎంఈఓ గారి యొక్క ప్రోత్సాహం, మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహంతో చాలా అద్భుతంగా ఈరోజు వైజ్ఞానిక ప్రదర్శనను ఈ వివేకానంద పాఠశాలలో నిర్వహించినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ సైన్స్ దినోత్సవం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరిని వృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. మరి ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 4 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికవ్వడం నిజంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కృషికి అది అర్థం పడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 21 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికైతే కేవలం మెదక్ జిల్లా నుండే 4 ప్రాజెక్టులు ఈరోజు జాతీయ స్థాయికి ఎంపికవడానికి గల కారణం మరి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అధికారుల యొక్క కృషి ఫలితంగా విద్యార్థులు బాగా రాణిస్తూ ఉన్నారు. మరి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సర్ సివి రామన్ గారు మన ఇండియన్ సైంటిస్ట్ రామన్ ఎఫెక్ట్ను పరిచయం చేసినటువంటి రోజు. మరి విద్యార్థులు మరి రామన్ యొక్క ఆశయాలకు అనుగుణంగా స్ఫూర్తిని పొంది భవిష్యత్తులో భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జిల్లా ప్రజలందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము.